హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్టడీ బేస్. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఐబీపీఎస్ నుంచి ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ఏవైతే మన గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో అందులో భర్తీ కోసం ఐబీపీఎస్ సిఆర్పి ఆర్ఆర్బీ 11 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 8,106 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులు, అదేవిధంగా గ్రేడ్ ఏకి సంబంధించినటువంటి ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. ఇవే కాకుండా ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులు కూడా మనకి ఇవ్వడం జరిగింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా మంచి అవకాశం. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా గ్రామీణ బ్యాంకులు పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ నోటిఫికేషన్లో చెక్ చేస్తే గ్రూప్ ఏ కేటగిరీ కింద మనకి ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులను భర్తీ చేస్తారు. గ్రూప్ బి కేటగిరీ కింద ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే అప్లికేషన్ డేట్ అనేది మనకి 7th జూన్ నుంచి 27th జూన్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఫీ పేమెంట్కి కూడా ఇదే డేట్ అనేది వర్తిస్తుంది. ఇక ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి సంబంధించి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఇక మెయిన్గా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఆగస్టులో నిర్వహిస్తారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ సెప్టెంబర్లో వస్తాయి. మెయిన్ ఎగ్జామ్ లేదా సింగిల్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి కూడా సెప్టెంబర్లో నిర్వహించడం జరుగుతుంది అండ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహిస్తారు. వీటికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారు. ఇక రిజల్ట్స్ మెయిన్ ఎగ్జామ్ లేదా సింగిల్ ఎగ్జామ్కి సంబంధించి అక్టోబర్లో అనౌన్స్ చేస్తారు. ఇక ఫైనల్గా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇంకా ఇంటర్వ్యూ డేట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ మనకి అక్టోబర్ లేదా నవంబర్ 2022లో జరుగుతుంది. ఇక జనవరి 2023లో ఫైనల్ సెలెక్షన్ అనేది ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్ డేట్స్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏమేం బ్యాంకులు పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది మనం చూద్దాం. అయితే మెయిన్గా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఏమేమి బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది చూద్దాం. సో మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 3 బ్యాంకులు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఈ 3 బ్యాంకులు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇక తెలంగాణ నుంచి మనం చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తెలంగాణ నుంచి పార్టిసిపేట్ చేస్తుంది. అంతేకాకుండా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వేకెన్సీస్ పోస్ట్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్, అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీసర్ స్కేల్ 2, అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 మార్కెటింగ్కి సంబంధించి, ఆఫీసర్ స్కేల్ 2 ట్రెజరీకి సంబంధించి ఇలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఇక ఆఫీసర్ స్కేల్ 3కి సంబంధించి కూడా మనకి లాస్ట్లో ఇచ్చారు. సో ఇవన్నీ మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. అయితే ఎక్కువగా మనకి ఆఫీసర్ స్కేల్ 1 మరియు మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి నేను మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ కేటగిరీ వైజ్ మనం పోస్ట్ వివరాలు చూస్తే మొత్తం వేకెన్సీస్ 8,106గా ఉన్నాయి. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ మనకి 4,483గా ఉన్నాయి, అంటే 4,483. ఆఫీసర్ స్కేల్ 1 2,676. ఆఫీసర్ స్కేల్ 2 అగ్రికల్చర్ విభాగంలో 12, స్కేల్ 2లోనే మార్కెటింగ్ ఆఫీసర్ 6, ట్రెజరీ మేనేజ్మెంట్ 10, ఆఫీసర్ స్కేల్ 2 లా విభాగంలో 18, ఇక సిఏ విభాగంలో 19, ఇక ఐటీ విభాగంలో 57 ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్కి సంబంధించి 745 ఉన్నాయి. ఇక ఆఫీసర్ స్కేల్ 3 పోస్టులు మనకి 80 ఉన్నాయి. సో మెయిన్గా మనకి ఏంటంటే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఎక్కువగా ఉన్నాయి, అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ 2 పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మిగిలిన స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులకి అయితే తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వివరాలను చూద్దాం. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వివరాలు 27th జూన్ 2022 నాటికి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఏదైతే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుందో ఆ టైం నాటికి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో అప్పటికి ఈ క్వాలిఫికేషన్ అనేది వచ్చి ఉండాలి. సో ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకు సంబంధించి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. వేరే ఏ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. 4,000 పైన ఉన్నటువంటి ఈ పోస్టులకి కేవలం బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. వేరే ఏమీ అవసరం లేదు. అయితే లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్ అనమాట. సో ఈ తెలుగు అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులకి వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఇక కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఇంకా మంచిది అని చెప్పేసి, డిజైరబుల్ అంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది కొంతమేర. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బేసిక్ కంప్యూటర్ ఆపరేట్ చేయడం, ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఆపరేట్ చేయడం వచ్చిన వాళ్ళకి ఇంకా బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ లేదు. ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు కూడా మనకి డిగ్రీ అడుగుతున్నారు. అయితే ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు మాత్రం డిగ్రీతో పాటు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైనా డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి కోర్సులు ఏవైతే ఉంటాయో ఆ కోర్సులు చేసిన వాళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోర్సులు ఏంటి అంటే ఎవరైతే డిగ్రీ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్ లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్
పిసికల్చర్, అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేషన్, ఐటీ కానీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీలో చేస్తారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. డిగ్రీ అంటే ఇంజనీరింగ్ కావచ్చు లేదా నార్మల్ డిగ్రీ కావచ్చు. అంతేకాకుండా లోకల్ లాంగ్వేజ్ ఇక్కడ కూడా వచ్చి ఉండాల్సి ఉంటుంది అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఇక్కడ కూడా ఉంటే మంచిది అనమాట. సో అసిస్టెంట్ మేనేజర్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు. ఇక స్కేల్ 2 పోస్టులు, స్కేల్ 3 పోస్టులకు మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. స్కేల్ 2 పోస్టులు అంటే ఇక్కడ జనరల్ బ్యాంకింగ్ మేనేజర్ పోస్టులకు అయితే ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి 50% మార్క్స్ తోటి. అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్నటువంటి కోర్సుల్లో ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్కేల్ 2 పోస్టులకు కూడా ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి 50% మార్క్స్ తోటి. అయితే ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఇక్కడ స్కేల్ 2 పోస్టులకు సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి సంబంధించి అంటే ఐటీ ఆఫీసర్స్ అని, చార్టెడ్ అకౌంటెంట్ అని, లా ఆఫీసర్ అని, ట్రెజరీ ఆఫీసర్ మేనేజర్ అని, మార్కెటింగ్ ఆఫీసర్ అని, అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్పేసి ఈ కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఈ కేటగిరీ పోస్టులకు మాత్రం ఈ సంబంధిత బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఇంజనీరింగ్ కానీ లేదా బ్యాచిలర్ డిగ్రీ కానీ ఈ సంబంధిత కోర్సులో చేసిన వారికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఆఫీసర్ స్కేల్ 3 పోస్టులకు సంబంధించి, సీనియర్ మేనేజర్ పోస్టులకు సంబంధించి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా డిసిప్లిన్లో 50% మార్క్స్ తోటి అడుగుతున్నారు. అయితే ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ వీళ్ళకి కూడా కొన్ని కోర్సెస్ అనేది ఇచ్చారు. సో వీటిలో ఐటీ కూడా ఉంది, అగ్రికల్చర్ ఉంది, అదేవిధంగా ఎకనామిక్స్, లా, అకౌంటెన్సీ, వెటర్నరీ సైన్స్ అన్ని రకాలు కూడా ఉన్నాయి. సో మీరు చెక్ చేయండి. అదేవిధంగా వీరికి మాత్రం 5 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది బ్యాంక్లో కానీ లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ చేసి ఉండాలని అడుగుతున్నారు. స్కేల్ 2 పోస్టులకు అయితే 1 year ఎక్స్పీరియన్స్ ఈచ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ లాస్ట్ది మాత్రం అగ్రికల్చర్కి సంబంధించి మాత్రం 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఇక జనరల్ బ్యాంకింగ్ మేనేజర్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్కి సంబంధించి 2 years అనేది బ్యాంక్ లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అంటున్నారు. అయితే సో ఈ పోస్టులు కూడా మనకి సంఖ్య తక్కువగానే ఉన్నాయి. అయితే ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఎవరైనా ఈ క్రైటీరియా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. పైగా ఈ పోస్టులు కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి. మరి ఏజ్ లిమిట్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏజ్ లిమిట్ చూస్తే మనకి పోస్ట్ని బట్టి ఇక్కడ లిమిట్ అనేది మారుతుంది. సో ఇక్కడ మనం ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి మల్టీపర్పస్కి సంబంధించి మనం ముందు చూద్దాం. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 18 to 30 years అనేది అడుగుతున్నారు. ఈ ఏజ్ అనేది ఎప్పటికీ అంటే 1 June 2022 నాటికి ఈ ఏజ్ అనేది లెక్కించడం జరుగుతుంది. అయితే ఇక్కడ రిజర్వేషన్ కాకుండా మనకి 18 to 30 years. ఇక మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకైతే 18 to 28 years రిజర్వేషన్ కాకుండా. ఇక రిజర్వేషన్ ఎలా ఇచ్చారు అంటే మనకి SC/ST క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎక్స్ట్రాగా ఈ రిజర్వేషన్ అనేది 3 years అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక అంతేకాకుండా ఎవరైతే సింగిల్ ఉమెన్ ఉంటారో లేదా డివర్స్డ్ ఉమెన్ ఉంటారో వారికి మల్టీపర్పస్ పోస్టులకు సంబంధించి 35 years వరకు కూడా రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓబీసీ, SC/ST వాళ్ళకి ఇంకా అదనంగా ఆ రిజర్వేషన్ కూడా యాడ్ అవుతుంది. ఇక ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించి మేనేజర్ పోస్టులకి 21 to 32 years, స్కేల్ 3 సీనియర్ మేనేజర్ పోస్టులకు సంబంధించి 21 to 40 years అనేది రిజర్వేషన్ లేకుండా ఇక్కడ వర్తిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది చూద్దాం. అందుకంటే ముందు షార్ట్గా ఫీజు వివరాలు చూద్దాం. సో ఫీజు వివరాలు చూసినట్లయితే SC/ST, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అందరికీ కూడా 175 రూపీస్, స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 మరియు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకు కూడా. మిగిలిన వారందరికీ కూడా 850 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, ఒకటి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ మరియు ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకి ప్రిలిమినరీ మరియు మెయిన్స్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. మిగిలిన స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి సింగిల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ సింగిల్ ఎగ్జామ్ అనేది మెయిన్ ఎగ్జామినేషన్ ఏదైతే వీళ్ళకి కండక్ట్ చేస్తారో ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ స్కేల్ 1 వాళ్ళకి అదే టైంలో వాళ్ళకి కూడా సింగిల్ ఎగ్జామ్ అనేది అదే మంత్లో కండక్ట్ చేస్తారు. సో ఇక సిలబస్ చూస్తే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి రీజనింగ్ అనేది 40 మార్క్స్ ఉంటుంది ప్రిలిమినరీలో. న్యూమరికల్ ఎబిలిటీ 40 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 80 మార్క్స్కి 80 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టైం అనేది 45 minutes ఉంటుంది. సో ఇది ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి. ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు సంబంధించి కూడా సేమ్ రీజనింగ్ 40 మార్క్స్కి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది 40 మార్క్స్కి, 2 కలిపి 80 క్వశ్చన్స్ 80 మార్క్స్కి 45 minutes అనేది ఉంటుంది. సో ఇది మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి. ఇక మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ మనకి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ మొత్తం
40 ఈచ్, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 2 hours డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్లో కూడా మెయిన్ ఎగ్జామినేషన్లో రీజనింగ్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మొత్తం 40 ఈచ్, 200 మార్క్స్, 200 క్వశ్చన్స్, 2 hours డ్యూరేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యమైన కండిషన్ ఏంటంటే ఇక్కడ 4th కేటగిరీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ ఇవ్వడం జరిగింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే హిందీ రాని వారు ఇంగ్లీష్ ఒక్కటి ఎంచుకుంటే సరిపోతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి అభ్యర్థులు ఎంచుకోవచ్చు. సో ఇది ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించి ఏదైతే ఆఫీస్ అసిస్టెంట్ మరియు స్కేల్ 1 పోస్టులకు సంబంధించి. ఇక మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి తెలుగులో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ మన వెబ్సైట్లో కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. లింక్స్ నేను డిస్క్రిప్షన్ యాజ్ వెల్ as కమెంట్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇక మిగిలిన ఏదైతే ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులు ఉన్నాయో వాటికి హిందీ లేదా ఇంగ్లీష్ మీడియంలోనే నిర్వహిస్తారు, లోకల్ లాంగ్వేజ్లో నిర్వహించరు. అయితే ఈ మల్టీపర్పస్ ఏవైతే ఆఫీస్ అసిస్టెంట్స్, ఆఫీసర్ స్కేల్ 1 ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ పోస్టులు ఉంటాయి అండ్ ఫ్రెషర్స్గా అప్లై చేస్తారు కాబట్టి వీటికి మాత్రం లోకల్ లాంగ్వేజ్ కూడా అడుగుతారు. అదేవిధంగా వీటిని లోకల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం స్కేల్ 2 పోస్టులకు సంబంధించి ఏ క్రైటీరియా ఉందనేది ఎగ్జామ్ అనేది చూద్దాం. సో స్కేల్ 2 పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్డ్గా ప్రతి ఒక్క స్పెషలిస్ట్ క్యాడర్, అదేవిధంగా జనరల్ క్యాడర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్కేల్ 2కి సంబంధించి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫినాన్షియల్ అవేర్నెస్ అనేది ఇక్కడ కొత్తగా యాడ్ అయింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఇక్కడ కూడా 40 ఈచ్, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 2 hours డ్యూరేషన్ అనేది ఇచ్చారు. ఇక ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించి స్పెషలిస్ట్ క్యాడర్కి సంబంధించి ప్రొఫెషనల్ నాలెడ్జ్ కూడా అడిషనల్గా టెస్ట్ చేస్తారు. సో రీజనింగ్, ఫినాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 3 ఏదైతే సీనియర్ మేనేజర్కి సంబంధించి ఉందో ఇక్కడ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫినాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇది కూడా 40 ఈచ్, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అండ్ 2 hours డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఇక్కడ మీరు పైన చూడవచ్చు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంగ్లీష్, హిందీ, తెలుగులో రాయవచ్చు. తెలంగాణకు సంబంధించి మనకి ఉర్దూలో కూడా అడిషనల్గా రాసే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూలో రాసుకునే అవకాశం ఉంది. అయితే పుడుచేరి ఏదైతే పాండిచేరికి సంబంధించి ఉందో దాంట్లో కూడా తెలుగు మీడియం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అయితే ఫ్రెండ్స్, ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులకు మాత్రం ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇక్కడ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపూర్, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ప్రిలిమినరీ సెంటర్స్గా ఉన్నాయి. ఇక గుంటూరు, కర్నూలు, విజయవాడ మనకి మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఉన్నాయి. ఇక తెలంగాణ నుంచి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఉన్నాయి. ఇక హైదరాబాద్, కరీంనగర్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఉంది. ఇప్పుడు అప్లికేషన్ విధానం చూస్తే IBPS.inకి వెళ్తే మనకి పైన స్క్రోలింగ్ అనేది కనిపిస్తుంది, లేదా నోటిఫికేషన్స్లో మీరు చెక్ చేయవచ్చు. ఇక్కడ మీకు ఈ పోస్టులకు సంబంధించి లింక్ అనేది కనిపిస్తుంది. ఈ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మల్టీపర్పస్కి, స్కేల్ 1కి, స్కేల్ 2, స్కేల్ 3కి కంబైన్డ్గా 3 రకాల లింక్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మరొక కండిషన్ ఏంటంటే ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులు ఉన్నాయి. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకి అప్లై చేసుకున్న వారు స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులో ఏదో ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులలో కేవలం ఒక రకమైన పోస్ట్కి మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కండిషన్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది IBPSకి సంబంధించినటువంటి RRB 2022 నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ మరియు మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ యాజ్ వెల్ as కమెంట్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. అండ్ మన వెబ్సైట్లో ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ కూడా వీటిపైన కండక్ట్ చేస్తాం. సో కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.